ఈవెన్ హీ విల్ నాట్ కేర్. నిజంగానే విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అనిల్ గారు. నిజంగానే ఈ సినిమా మీకు ఎంతో పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా మేము ఈ వేదిక మీద కోరుకుంటున్నాము. విష్ యూ గుడ్ లక్. అండ్ హూ డోంట్ లవ్ అనిల్ రావిపూడి గారు? వి ఆల్ లవ్ అనిల్ రావిపూడి గారు. ఎందుకంటే ఆయన సినిమాలో 100% సక్సెస్ రేట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్. అందరూ హీరోస్ చేయాలనుకుంటున్నారు మా డైరెక్టర్ అనిల్ గారితో. అసలు బాయ్స్ ఫ్రస్ట్రేషన్ ని టచ్ చేయడం అంటే ఇంకా, కానీ గర్ల్స్ కూడా, ఆడవాళ్ళు కూడా ఆయన సినిమాకి వెళ్ళి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. బట్ ఈ సినిమా ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ గుడ్ లక్ టు యూ అండి. అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా బాలయ్య బాబు గారి సినిమాలు ఎంత అద్భుతంగా ఉంటాయో సినిమాల్లో పాటలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. సో మ్యాషప్ ఆన్ బాలయ్య బాబు గారు సాంగ్స్ బై సత్య మాస్టర్ అండ్ ట్రూప్. లెట్స్ వెల్కమ్ దెమ్. yes ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టైం దగ్గరికి వచ్చేసింది. అండ్ వీఆర్ లాంచింగ్ అవర్ ట్రైలర్ నౌ. ఇక్కడి నుంచే ట్రైలర్ లాంచ్ అని టీం అందరూ కూడా ఒక్కసారి చెబితే ఆ ట్రైలర్ ని లాంచ్ చేసుకుందాము. ఇంకా కౌంట్ డౌన్ చేద్దామా? ఒక 10 నుంచి. ఎస్, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, వినపడట్లేదు, 8, 7, 6, 5, 3, 2, 1. కొంచెం మెల్లగా చెప్తా. సార్ సమయం నిమిషం అయినా క్షణం అయినా సమయం. నేను చెప్తాను సార్. ఆ 1 చెప్పగానే మీరు చెప్పొచ్చు. ఇంకొకసారి ట్రైలర్ కోసం ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారో ఓ వేసుకుని వినొచ్చా? జై బాలయ్య. భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్. What an amazing trailer! Oh my God! Wow! It's gonna be hilarious. కానీ బాలయ్య బాబు గారు చప్పుడు చేయొద్దు అన్నారు, కానీ ఈ ట్రైలర్ చూస్తే మాకు చప్పుడు చేయకుండా ఉండడం అన్నది జరగని పని. చూస్తుంటేనే ఫుల్ పునకాలు వచ్చేస్తున్నాయి. Yes, absolutely. ఈ ట్రైలర్ విన్న తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత అక్టోబర్ 19 దసరా కన్ఫర్మ్ అయిపోయింది. జై బాలయ్య! జై బాలయ్య! ఫెంటాస్టిక్ అనిల్ గారు, ఫెంటాస్టిక్ ట్రైలర్. మళ్ళీ చూడబోతుంది. ఎంటర్టైన్మెంట్ ఉంది, మా బాలయ్య గారి ఎనర్జీ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి అక్టోబర్ 19 భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్. ఎస్, మరి ఈ ట్రైలర్ ని గ్రాండ్ లాంచ్ చేయడానికి అతిథులుగా విచ్చేసిన డైరెక్టర్స్ ని 1 by 1 వేదిక మీదకి పిలిచి అసలు ట్రైలర్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, సినిమా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అడిగేద్దాం. ముందుగా రిక్వెస్టింగ్ బాబీ గారు టు కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. Thank you so much for gracing the occasion today. Thank you so much for launching the trailer. Hearty welcome. అందరికీ నమస్కారం అండి. వరంగల్ జై భద్రకాళి. ట్రైలర్ ఎలా ఉందని అడుగుతున్నారు. ఒకే మాట, కేసీపీడి. ఇంకేమి లేవు, డిబేట్లు డిస్కషన్స్ లేవమ్మా. వన్ సైడ్ వార్. అంత బాగుంది. అనిల్, ఐఎమ్ సో హ్యాపీ. డార్లింగ్, చాలా బాగుంది ట్రైలర్. ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, అలానే
బాలయ్య బాబు గారి అభిమానులందరికీ నమస్కారం అండి. నా ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. ఒక 4 years బ్యాక్ ఒక న్యూ ఇయర్కి నాకు ప్రతి న్యూ ఇయర్కి నేను పూరి జగన్నాథ్ గారిని ఆయన ఊరిలో ఉంటూ కలవటమో లేకపోతే ఫోన్లో మాట్లాడటమో చేస్తూ ఉంటాను. నాకు బాగా క్లోజ్ ఆప్తుల్లో ఆయన ఒకళ్ళు పూరి జగన్నాథ్ గారు. సో ఒక న్యూ ఇయర్కి జనవరి 1st ఈవినింగ్ ఒక 7 o'clockకి పూరి గారు ఫోన్ చేశారు. బాబీ ఎక్కడున్నావు, ఒకసారి ఆఫీస్కి వస్తావా పీసీకి అని. వస్తాను సార్ సర్జీ వస్తాను అన్నాను. నువ్వు చాలా ఒక చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ని పరిచయం చేయాలి, నీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్, నువ్వు నిజంగా నేను లవ్లో ఉన్నాను, నువ్వు కూడా లవ్లో పడతావు అని చెప్పారు. జనరల్గా పూరి జగన్నాథ్ గారు బాంబే నుంచి వచ్చి వెళ్తున్నప్పుడు ఒక పర్సన్ వచ్చారు నీకు పరిచయం చేయాలన్నప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఇలియానో కాజల్ అగర్వాల్లో ఎవరినో పరిచయం చేయబోతున్నారు అని వెళ్ళాను ఆయన ఆఫీస్కి. వెళ్తే అక్కడ ఉన్న వ్యక్తి ఎవరో కాదు, నందమూరి బాలకృష్ణ గారు. సో ఫస్ట్ టైం ఆయన్ని 4 years బ్యాక్, అంటే రైటర్గా ఉన్నప్పుడు దూరం నుంచి చూడటమే తప్ప ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం ఆయన్ని పూరి గారి ఆఫీస్లో కలవటం జరిగింది. 3 to 4 hours స్పెండ్ చేశాను. ఆ రోజు అర్థమైంది మనం బయట వింటుంది బాలయ్య బాబు కొడతారు, బాలయ్య బాబు తిడతారు, ఇవన్నీ చిన్న చిన్నవి అబద్ధాలు. బట్ బాలయ్య బాబు గారు చాలా బంగారం, ఒక పసిపిల్లోడు లెక్క. సో ఆ రోజు బాలయ్య బాబు గారు వెళ్ళిపోయిన తర్వాత పూరి గారు అన్న మాట నాకు ఇవాళకి గుర్తు. బాబీ నేను ఇన్ని సినిమాలు చేశాను, ఎన్నో స్టార్ హీరోస్తో చేశాను, ఎంతో యంగ్స్టర్స్ని లాంచ్ చేశాను. కానీ నేను సక్సెస్లో ఉన్నప్పుడు చేసే వాళ్ళకన్నా నేను ఫ్లాప్లో ఉన్నప్పుడు, నేను లోలో ఉన్నప్పుడు చేసే ఒకే ఒక్క వ్యక్తి బాలకృష్ణ గారు అన్నారు. సో ప్రతి ఆయన సినిమా రిలీజ్కి ముందు అప్రిషియేట్ చేయటం, సినిమా బాగోపోతే ధైర్యం చెప్పటం ఆయన గుణాలని నాకు ఆ రోజు తెలిసింది. సో అలాంటి బాలయ్య బాబు గారితో అనిల్ తర్వాత మా డార్లింగ్ తర్వాత నేను చేయబోతున్నాను. డెఫినెట్గా అది కూడా చాలా యాద్ ఉంటుంది. తర్వాత అనిల్ గురించి ఒక మంచి మాట చెప్పాలి. వెంకీమామ జరుగుతున్నప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉండి ఒక ట్వీట్ ఏదో వెంకటేష్ గారి పేరులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ టైప్ చేసి నేను పడుకుండిపోయా ప్రమోషన్స్లో ఉండి. ఒక ఫోన్ రింగ్ అవుతానే ఉంది, బ్యాక్ టు బ్యాక్. ఏంటా అని ఆ ఫోన్ తీసి చూస్తే అనిల్ రావుపూడి డార్లింగ్ అని వస్తూ ఉంది. సరే ఇంత మిడ్ నైట్ ఎందుకు చేస్తాడని లిఫ్ట్ చేస్తే, డార్లింగ్ నువ్వు తెలుసో తెలియకో పొరపాటున తెలియకుండానే ఆ స్పెల్లింగ్ ఏదో ఒక రాంగ్ స్పెల్లింగ్ పడింది, సో ఇమీడియట్గా కరెక్ట్ చేయి, లేదా చాలామంది ఇదే పనిలో ఉంటారు, రేపు మార్నింగ్ మళ్ళీ కరెక్ట్ చేసేదాకా అన్నాడు. సో ఒక పక్క డైరెక్టరు చిన్న మిస్టేక్ చేస్తే అలర్ట్ చేసి ఫోన్ చేసిన అతని స్వభావానికి నేను ఆ రోజు లవ్లో పడిపోయాను డార్లింగ్. నిజంగా చూసి నవ్వి పెట్టేస్తుంటారు చాలామంది, బట్ నువ్వు నన్ను నిద్ర లేపేదాకా నాకు తెలిసి 7-8 కాల్స్ చేసి నన్ను నిద్ర లేపావు. సో ఐ లవ్ యూ సో మచ్ డార్లింగ్. నీకు తప్పకుండా భగవంత్ కేసరి నీ కెరీర్లో నెవరెవర్ అనే సినిమాలాగే ఉంటుందని నేను నమ్ముతున్నాను. కొన్ని రషెస్ చూశాను, కొన్ని సీక్వెన్స్లు చూశాను, అన్నీ చూసి చెప్తున్నాను. అలానే నేను సర్దార్ గబ్బర్ సింగ్లో చేసిన కాజల్ అగర్వాల్ని చాలా రోజుల తర్వాత ఇక్కడ కలుస్తున్నాను. యు ఆర్ సో స్వీట్. స్క్రీన్ మీద మెచ్యూర్డ్ గ్లామర్ రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు కాజల్ అండ్ శ్రీలీల. అందరూ ఒకటే మాట, బాగా వినబడుతున్న పేరు. ఆల్ ది బెస్ట్. సో ప్రొడ్యూసర్ సాహు గార్పాటి గారికి, అలానే హరీష్ పెద్ది గారికి, చాలా గొప్ప సినిమాతో ఈ సంవత్సరం మీరు రాబోతున్నారు సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలానే తమ్మిరాజు ఎడిటర్ గారికి, అలానే రాంప్రసాద్ గారికి, డార్లింగ్ తమన్కి బీజిఎం చూస్తున్నాం. సో మిగతా అందరికీ, వెంకట్ ఫైట్ మాస్టర్, రైటర్స్ అజ్జు అండ్ అందరూ మిగతా వాళ్ళందరికీ పేరున ఎవరైనా మర్చిపోతే కాశాల శ్యామ్ గారికి, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. October 19th భగవంత్ కేసరి కేసీపీడి అంతే. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. So now requesting Gopichand Malneni garu to come onto the stage please. So Bhagavat Kesari occasion ki ee roju trailer launch ki vichesi ట్రైలర్ ని ఇప్పుడే లాంచ్ కూడా చేశారు. సో వారు ఇప్పుడు మనకి ట్రైలర్ గురించి అండ్ అలాగే మిగతా విషయాలన్నీ కూడా పంచుకోబోతున్నారు. ఎవిగో జై బాలయ్య, జై బాలయ్య.
జై బాలయ్య. నేను ఇక్కడికి వీరసింహారెడ్డి డైరెక్టర్గా మాత్రమే రాలేదు, బాలయ్య బాబు ఫ్యాన్గా కూడా ఇక్కడికి వచ్చా. నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి నమస్తే. బాలయ్య బాబు, బాలయ్య బాబు గురించి ఒక్క మాట చెప్పాలి. బాలయ్య బాబు అంటే రాజసం, బాలయ్య బాబు అంటే పూనకం, బాలయ్య బాబు అంటే వ్యసనం, బాలయ్య బాబు బంగారం. బాలయ్య బాబుతో వర్క్ చేసిన ఒక డైరెక్టర్గా ఆ మధుర స్మృతులు ఎప్పుడు మర్చిపోకుండా జై బాలయ్య, జై బాలయ్య. తమ్ముళ్ళు కొంచెం బాలయ్య బాబు చూశారు కదా ఎలా ఉందో, పిల్ల మొగ్గ. అది గూస్ బంప్స్ ట్రైలర్కి బాలయ్య బాబు డైలాగ్కి వైబ్రేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు చూశారు. ఇప్పుడు మామూలుగా ఉండదు. రేపు పొద్దున అక్టోబర్ 19th మీరందరూ ఎలా ఎదురు చూస్తున్నారో నేను కూడా అలానే ఒక ఫ్యాన్గా ఎదురు చూస్తున్నా. థియేటర్లో దద్దరెళ్ళిపోవటం గ్యారంటీ. ఎక్స్ట్రాడినరీ అనిల్, సూపర్ ట్రైలర్. అండ్ బాలయ్య బాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు అత్యంత ఇష్టమైన హీరో. యాజ్ ఏ ఫ్యాన్ బాయ్గా నేను ఎప్పుడు ఆయన అంటే బాబు ఎప్పుడు బంగారమే. ఎప్పుడు ఫోన్ చేసినా సరే బాలయ్య బాబు దగ్గర నుంచి ఒక వైబ్రేషన్ ఉంటుంది. మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్తా బాలయ్య బాబు గారి గురించి. బాలయ్య బాబు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి మనకి, ఏమ్మా ఎలా ఉన్నావు అని అన్నీ మాట్లాడిన తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరిని పేరు పేరున వాళ్ళు ఎలా ఉన్నాడు, పుట్టోడు ఎలా ఉన్నాడు, మీ ఎలా ఉన్నారు, అందరు ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి క్షణం ప్రతి ఫోన్లోనూ అడుగుతారు వాళ్ళకి యోగక్షేమములు. దట్ ఈజ్ బాలయ్య. అలానే ఒంగోలియన్స్ అని బాలయ్య బాబే మమ్మల్ని పిలుస్తూ ఉంటారు, ఒంగోలియన్స్ అని. ఒక ఒంగోలియన్ వీరసింహారెడ్డి అయిపోయింది, ఇంకొక ఒంగోలియన్ నా తమ్ముడు అనిల్ రావిపూడి. భగవంత కేసరితోటి అనిల్, నువ్వు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ వేరు, ఇది వేరు. బాలయ్య బాబు ఫ్యాన్గా నువ్వు ఎంత ఫ్యానో నాకు తెలుసు, మనం ఎంత ఫ్యానో తెలుసు. మన ఫ్యానిజం మనం చూపించాం, నువ్వు చూపిస్తున్నావు. రేపు అక్టోబర్ 19th ఈ సినిమా ఒక ఫ్యాన్ తీస్తే ఎలా ఉంటుందో అలాంటి విట్నెస్. కొత్తగా ఉన్నారు బాలయ్య బాబు, చాలా సెటిల్డ్గా ఉన్నారు. డైలాగ్ డెలివరీ కానీ చాలా సెటిల్డ్గా ఉన్నారు. ఫ్యామిలీస్ అందరూ కూడా చూసే సినిమా అవుతుంది ఇది డెఫినెట్గా ఈ సినిమా. అలానే శ్రీలీల ఎక్స్ట్రాడినరీ. ఎక్కడ చూసినా శ్రీలీల గురించే ఇప్పుడు. అలానే కాజల్ అగర్వాల్ గారు, మీరు చేసిన సినిమాలు, మీరు వెర్సటైల్, సూపర్. అలానే ఈ సినిమాలకి మా బావ ఈరోజు నేను అడిగాను, బావా వరంగల్ వెళ్తున్నాను నువ్వు వస్తున్నావా అన్నాడు. బావా ఇక్కడ బాలయ్య బాబు ఆర్ఆర్ దబ్దబ్లాడిస్తున్నావు ఇక్కడ. బాబా నేను రావట్లేదు, ఈ టైంని 3 hours ఇటు 3 hours అటు, ఈ 6 hours నాకు ఇంకా చాలా మ్యూజిక్ చేసుకోవచ్చు అన్నాడు. దట్ ఈజ్ తమన్. బాలయ్య బాబు అంటే పూనకం వాడికి. అఖండ అలానే కొట్టాడు, వీరసింహారెడ్డి అలానే కొట్టాడు. భగవంత్ కేసరి టైటిల్ వస్తుంటే వైబ్రేషన్ వస్తుంది, ఆ కోరస్ అది మామూలుగా చేయలేదు. బావా కల్ట్ ఫ్యాన్ మనందరం బాలయ్య బాబుకి, నాకు తెలుసు. అలానే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, డిఓపి రామ్ ప్రసాద్ గారు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండి, సూపర్బ్ ఉన్నాయి. అలానే ఫైట్ మాస్టర్ వెంకట్ ఎరగదీసే యాక్షన్ మామూలుగా లేదు, సూపర్బ్. అలానే ఎడిటర్ తమ్మిరాజ్ గారు, అలానే లిరిక్ రైటర్స్ కాశర్ల శ్యామ్ గారు, అలానే అనంత శ్రీరామ్ అందరికీ. అలానే మా ప్రొడ్యూసర్స్ సాహు గార్పాటి, హరీష్ పెద్ది గారు. సార్ మీరు సూపర్ ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టే అక్టోబర్ 19th భగవంత్ కేసరి డెఫినెట్గా టీం మొత్తానికి మంచి పేరు తీసుకొస్తుంది. అండ్ ఇప్పుడు వంశీ పైడిపల్లి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
నమస్తే వరంగల్. ఏంది వా సలవాడారు? వరంగల్ ఎప్పుడు సలవాడద్దు, ఉడుకుతూనే ఉండాలి. చెప్పాలి కదా మనం ఏందో. కానీ ఇందాక ట్రైలర్ ఎట్లుందని అనిల్ రాగానే ట్రైలర్ ఎట్లుందో చెప్పినా అది ఇక్కడ స్టేజ్ మీద చెప్పకూడదు. మినిమం డిగ్రీ చదవాలి, అది అర్థం కావాలంటే. మినిమం డిగ్రీ చదివితేనే అర్థమవుతుంది ట్రైలర్ ఎట్లుందనేది. సరే, కరెక్ట్గా 2020 జనవరిలో అనిల్ పట్టుకొచ్చిండు వరంగల్కి, సర్లేరు నీకెవరు సక్సెస్ మీట్కి. మళ్ళా 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ అనిలే పట్టుకొచ్చిండు భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్కి. అంటే సక్సెస్ ముందే ఊహించేశాడు. వరంగల్ దమ్మేందో అనిల్కి అప్పుడే అర్థమైంది. సో అందుకే అనిల్ ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేసిండు ఇక్కడ. ఫస్ట్లీ షైన్ హరీష్ పెద్ది గారికి, సాహు గారికి, సార్ మా తెలంగాణలో దసరా కన్నా పెద్ద పండగ లేదు. ఈ పండగ ఇక మీరు ఎంజాయ్ చేస్తారు, చూడండి ఎట్లుంటుందో. తర్వాత ఐ థింక్ ర్యాంపీ, యువర్ విజువల్స్ ఆర్ వండర్ఫుల్, ఫెంటాస్టిక్ బ్రదర్. నేను నీతో 2 సినిమాలు చేశాను. నా ఒక సినిమాకి నంది అవార్డు కూడా కొట్టాడు మున్నాకి. బట్ యువర్ విజువల్స్ ఆర్ స్టన్నింగ్ ర్యాంపీ. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ October 19th. అండ్ తమిరాజ్ గారు, అనిల్ ఎంత నమ్ముతాడో మిమ్మల్ని నాకు తెలుసు. ఒక తమ్ముడులాగా మీరిద్దరు ఒక బ్రదర్స్ లాగా ఒక ఎడిటింగ్ రూమ్లో గంటలు కూర్చొని ఎడిటింగ్ చేస్తారు. ట్రైలర్ అదే చెప్పాను కదా, డిగ్రీ భాషలో అదిరిపోయింది. తర్వాత మీ వరంగల్ ముద్దుబిడ్డ కాసర్ల శ్యామ్ దుమ్ము దిలిపేస్తున్నాడు ఈరోజు ఇండస్ట్రీలా. తెలంగాణ స్లాంగ్ పాటలకి ఎంత దమ్ము వచ్చిందో మీరు చూసినరు. అది కాసర్ల శ్యామ్కి అందులో ఎంతో బాగా ఉంటుంది. తర్వాత ఎడిటర్ ఫైట్ మాస్టర్ వెంకట్ నీ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు అనిల్, ఈ సినిమాలో మామూలుగా చేయలేదన్నా అని. సో ఆల్ ద బెస్ట్ వెంకట్. నీ వర్క్ October 19th ఏందో తెలుస్తుంది జనాలందరికీ. అండ్ అట్లనే ఇంకోరినన్నా టెక్నీషియన్స్ నేను మర్చిపోయినా, ఇంకోరినన్నా ఆర్టిస్టులు అందరు ఇక్కడ ఉన్నారు. మీ అందరికి కూడా బాలకృష్ణ గారు సినిమాల్లో చేశారు అనే ఒక మార్క్తో మాత్రం మీరు ఉన్నారని నేను చెప్తాను. సో ఇప్పుడు ఇక శ్రీలీల, చాలా ముద్దుగున్నావు శ్రీలీల, ఈరోజు మస్తు ముద్దుగున్నావు. అంటే ఇందాక శ్రీలీల ఇక్కడ బతుకమ్మ ఒకసారి ఎత్తుకొని వచ్చి చాలా ఇమోషనల్ అయింది కళ్ళల్లో. శ్రీలీల తెలంగాణలో పుట్టిన ప్రతి అమ్మకి అమ్మాయికి బతుకమ్మ అనేది ఒక పండగ కాదు, ఒక ఇమోషన్. 9 రోజులు ఎంత అందంగా చేసుకుంటారంటే శాటిలైట్ ఇమేజెస్ కనుక తీస్తే తెలంగాణ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో తెలుస్తుంది బతుకమ్మ పండగ అప్పుడు. సో అలాంటి పండగని నువ్వు ఇంత ముద్దుగా నువ్వు కాజల్ ఆడుతూ ఉంటే నిజంగా చూడటానికి మాకే ఎంతో ఆనందం వేసింది. కానీ శ్రీలీల, సో ప్రౌడ్ ఆఫ్ యూ దట్ ఇంత తక్కువ టైంలో నువ్వు వచ్చి ఈ స్టేజ్కి ఎగరడం చాలా తక్కువ మంది కుదురుతుంది. ఐ థింక్ యు ఆర్ హియర్ టు ప్లే అ లాంగ్ ఇన్నింగ్స్. నువ్వు ఇందాక స్టేజ్ మీద నిలబడి నీ ఇమోషన్ చెప్పావు, ఈ సినిమాతో ఎంత కనెక్ట్ అయ్యావని. అది ట్రైలర్లో తెలుస్తుంది. October 19th నాకు తెలిసి తెలుగు అని తెలిసిన ప్రతి అమ్మాయి నీతో రిలేట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. అది డెఫినెట్గా జరుగుద్దనే ఆలోచనతో నేను ఉన్నాను. అండ్ కాజల్, నేను ముద్దుగా క్యాట్సీ అని పిలుచుకుంటాను. ఎప్పుడో 13 ఏళ్ల కింద బృందావనంతో కలిసాము. నేను డైరెక్టర్గా, తను ఒక యాక్టర్గా. కానీ మా రిలేషన్షిప్ సినిమాని దాటి వెళ్ళిపోయింది. షీఈ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి చేసుకుంది, ఒక కొడుకు పుట్టాడు. కానీ గ్లామర్ మాత్రం ఏం తగ్గలే. ఇంకా చాలా ఏళ్ళు ఇక్కడ ఉండడానికి వచ్చింది కాజల్. ఇందాక చెప్తుంది, నేను పోయిన జన్మలో తెలుగుదాన్ని అయి ఉంటాను అంటే ఈ జన్మలో కూడా నువ్వు తెలుగుదానివే అని చెప్పాను నేను. సో కాజల్, యాజ్ అ ఫ్రెండ్ ఐఎమ్ టెలింగ్ యూ, బాలకృష్ణ గారు ఇందాకే అక్కడ కూర్చొని చెప్తుంది, ఆయన ఎంత మంచివారంటే ఊరికే రావు మంచి మన దగ్గరికి, మన మనసు మంచిదైతేనే మనకు మంచి జరుగుద్దని. అదే మీరని చెప్తుంది ఇందాక. అది మీకు ఇవ్వలేదు, బట్ ఇక్కడ నుంచి నేను మీకు చెప్తున్నాను. ఇక ఎన్బికే నందమూరి బాలకృష్ణ సార్, మీ సినిమాల గురించి చెప్పడానికి నేను సరిపోను సార్. ఎందుకంటే స్కూల్లో మాకు సినిమాలు నిజంగా పెరుగుతున్నప్పుడే మీ సినిమాలు పెద్ద పెద్ద హిట్లు అయినాయి. సిల్వర్ జూబ్లీలు ఆడినాయి, 1 year ఆడినాయి. మంగమ్మ గారి మనవడు కానీ, ముద్దుల మామయ్య కానీ, అసలు అప్పటి నుంచి చరిత్ర రాసుకుంటూ పోతే ఎన్నో రాసున్నాయి. కానీ మీ సినిమాల గురించి నేను మాట్లాడేంత పెద్ద ఉంది కాదు సార్. కానీ మీ పక్కన నేను ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు ఒక్కొక్క సీన్ చెప్తున్నప్పుడు ఏదో ఇదే మీ ఫస్ట్ సినిమా అన్నట్టుగా చెప్తున్నారు సార్. మీలో ఇంకా ఏమాత్రం ఆ ఇన్నోసెన్స్ కానీ అది కానీ పోలేదు సార్. అది నిజంగా మీకు భగవంతుడు ఇచ్చిన వరం. నేను సినిమాల గురించి మీతో మీ గురించి మాట్లాడే కన్నా ఒక ఇన్సిడెంట్ గురించి నేను చెప్పాలి సార్.
ఒక 2 నెలల కింద మా మామయ్య గారికి లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. నాకు హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు. నేను అడిగిన ఏ డాక్టర్ దగ్గరకు పోవాలి, నాకు అర్థమవుతలేదు, ఎందుకంటే నా వైఫ్ మాలిని కూడా బ్లాంక్ అయిపోయినాం అందరం సడన్గా తెలిసేసరికి. అందరు చెప్పింది ఒకే ఒక పేరు, డాక్టర్ సెంథిల్ రాజప్ప, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటారు, మీరు వెళ్ళి కలవండి అని. నేను ఎప్పుడు బసవతారకం ముందుకు అక్కడ వినాయకుని టెంపుల్ ఉంటుంది, అక్కడ ఎప్పుడు పోతూ ఉంటా. అక్కడ చాలామంది అక్కడ పడుకొని ఉంటుండే. నేనే 2-3 సార్లు అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టించిన. కానీ ఫస్ట్ టైం 2 నెలల కింద నేను బసవతారకం ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టిన. మా మామయ్య గారిని తీసుకెళ్ళాను నేను. సార్, మీ జన్మ ధన్యం అయిపోయింది సార్. మీరు చేసిన ఈ సినిమాలు కానీ ఇవన్నీ కానీ నథింగ్ సార్. ఎందుకంటే నా ఫ్రెండ్ జాన్తన్ కూడా అక్కడే పనిచేస్తూ ఉంటాడు హెడ్ అండ్ నెక్లో. నేను అడిగాను, ఏంట్రా ఇది, ఇంతమంది రోజు ఇంతమంది వస్తారా అంటే, రోజు 100 మంది పేషెంట్లను చూస్తాం, రోజు 7-8 సర్జరీలు చేస్తామని చెప్పాడు సార్. ఇంకా దీనికన్నా మీరు సాధించేది ఏముండదు సార్. నందమూరి బాలకృష్ణ, ఈ పేరు చాలా ఏళ్ళు యాదు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. అండ్ నా తమ్ముడు అనిల్, ప్లీజ్ అనిల్ గురించి నేను చెప్పాలి. మనకు జీవితంలో కొంతమంది కలుస్తూ ఉంటారు, ఎట్లా కలుస్తారో ఏందో తెలియదు. నాకు ఇండస్ట్రీ మూలంగా అనిల్ కలిసిండు. అంటే ఎట్లా అనిపిస్తుంటుంది అంటే, కొంతమందితో మనం కలవగానే అనిపిస్తుంది, వీడి కోసం ఏమని చేయొచ్చు రా భయ్, జాన్ ఇచ్చేయచ్చు అనిపిస్తుంది. అలాంటి వాడు నా అనిల్. నాకు అట్లే అనిపించింది అనిల్ కలిసినప్పుడు. ఇప్పటికీ నన్ను అన్న అన్న అని పిలుస్తూ ఉంటాడు. నాకు తమ్ముడు అని, నాకు నిజంగా తమ్ముడు లేడు, నాకు తమ్ముడు అంటూ ఉండే అనిలే. ఎందుకంటే నేను ఎప్పుడు స్ట్రెస్లో ఉన్నా కానీ అనిల్తోనే మాట్లాడతాను, అనిల్నే పిలుస్తాను. తను వచ్చిన ఎనర్జీ కానీ, తను తెచ్చే ఎనర్జీ కానీ, అది సెట్లోనే కాదు, ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఎక్కడ కానీ ఒక కథని అవలీలగా అంటే ఒక సీన్స్ కానీ ఇవి కానీ, ఈయన నిజంగా చెప్తున్నా సరస్వతి పుత్రుడు. నేను అనిల్ గురించి మాట్లాడుతుంటే అనిల్ గారి నాన్న గురించి మాట్లాడాలి. ఆయన రామోజీ ఫిలిం సిటీలో అనిల్ షూటింగ్ చేస్తుంటే, సర్లేరు నీకెవరికి, అనిల్ గారి నాన్నగారు, సార్ రండి సార్, ఆయన అమీర్పేట్ నుంచి మెట్రో లైన్లో ఒక 11 గంటలకి లంచ్ తీసుకొని బయలుదేరతారు. బయలుదేరి ఎల్బీ నగర్లో దిగి ఒక కార్ ఎక్కి అనిల్ దగ్గరికి వెళ్ళి ఆయనకి లంచ్ మళ్ళీ ఆయన ఇంట్లోంచే తీసుకెళ్ళి పెడతారు. ఒకప్పుడు బస్ డ్రైవర్ సారు, ఇప్పుడు చూడండి అనిల్ వాళ్ళ నాన్న. ఈయన కోసం మీరందరూ చప్పట్లు కొట్టాలి. వీళ్ళు లేకపోతే మనం లేం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన అమ్మా నాన్నల కన్నా మించి ఇంకెవ్వరు కాదు. సో అలాంటి తండ్రి ఉన్న అనిల్ ఎంతో అదృష్టవంతుడు. మీ ఆశీర్వాదమే సార్. అనిల్కి ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంటంటే, ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఉంటుంది అన్ని హిట్లు, అంటే అన్ని హిట్లే ఇవ్వడం అనేది. ఇది నిజంగా అనిల్ తను ఉన్న పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఈ అన్ని సినిమాలకు మించి భగవంత్ కేసరి అనేది October 19th మన దసరా ఎట్లుంటో తెలుసగా తెలంగాణలో, అది చూపిద్దాం మనం థియేటర్లలో. బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ హియర్. అండ్ ఒకటి మాత్రం చెప్తున్నా, వరంగల్ ఎప్పుడు మామూలుగా అంటే ఎప్పుడు ఉడుకుతూనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎన్నో పుట్టాయి, ఎన్నో చేశాయి. ఈరోజు ఈ గడ్డ మీద మేము వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా అదృష్టంలో భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. మీరు ఇలా తెలంగాణలో మాట్లాడుతుంటే చాలా 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 హ్యాపీగా ఉంది. అరే వా, అసలు వీళ్ళందరి ఫ్రెండ్షిప్ చూస్తుంటే, ఇలాంటి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంచుకుంటూనే కూడా ఇంత అందమైన ఫ్రెండ్షిప్, కల్మషం లేని స్నేహం చేస్తున్నారు అంటే చాలా హాయిగా ఉంది చూడడానికి. సింపుల్ గా చెప్పాలంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది అంటే ఇలాంటి గ్రేట్ డైరెక్టర్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యువర్ ఫ్రెండ్షిప్. సో అయితే ఈ ఈవెంట్ ఇంకా ఎంత హ్యాపీగా, ఎంత స్మూత్ గా జరుగుతుందంటే, మన వరంగల్ సిపి శ్రీ రంగనాథ్ గారికి స్పెషల్గా థ్యాంక్స్, అండ్ అలాగే ఏసీపీ గారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ ఫ్రమ్ ది హోల్ మూవీ టీమ్ ఆఫ్ భగవంత్ కేసరి. అండ్ ఇప్పుడు రెడీగా ఉండండి వరంగల్, రెడీగా ఉండండి, ఇక్కడ ఏదో జరగబోతుంది. మీ అందరి హ్యాపీనెస్ ఇప్పుడు ఆకాశం అంటబోతుంది. మనం ఎవరైతే స్టేజ్ మీదకి రావాలి, ఏ శక్తిని అయితే చూడాలనుకున్నారో, ఏ పవర్ని మీరు చూడాలనుకున్నారో, ఆ సమయం ఆసన్నమైంది. కానీ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. చిన్న ట్విస్ట్ కాదు, పెద్ద ట్విస్టే. వచ్చే ముందు ఏ వరదైనా కూడా, ఏ తుఫాన్ అయినా, ఏ సునామీ అయినా చిన్న సౌండ్లు అయితే చేస్తుందిగా. సో అలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ మ్యాషప్ వీడియో నన్ అదర్ దాన్ అవర్ ఫేవరెట్ బాలకృష్ణ గారి మీద శ్రేయాస్ మీడియా రెడీ చేశారు. ఇప్పుడు దాన్ని మనందరం చూసేద్దాం. జై బాలయ్య, జై జై బాలయ్య. వీడియో ప్లీజ్.
शेर शहराने से शेर ही होता है बुल्ली नहीं बनता रे बुल्ला भाई चप्पड़ से एक Yes, that's our one and only. NBK జై బాలయ్య ఫెంటాస్టిక్. సో ఇప్పుడు బాలయ్య బాబు గారి సినిమా చూసిన తర్వాత ఒక నెక్స్ట్ 3-4 డేస్ డబ్బింగ్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మన గొంతుకు సంబంధించిన కార్యక్రమాలు ఏవి చేసుకోలేమని నాకు అర్థమైంది. కానీ మీ అందరికి అలానే ఉంటది. కానీ బాలయ్య బాబు గారి సినిమా చూసిన తర్వాత ఒక 4-5 డేస్ మనలో ఆ ఎనర్జీ ఉంటుంది కదా, ఏదన్నా సాధించవచ్చు అనే ఎనర్జీ ఇస్తారు మా బాబు గారు. రైట్, సో ఇప్పుడు అందరూ స్టేజ్ మీదకి వచ్చే టైం. అండ్ 1 by 1 పిలిచేసి అండ్ అందరి చెవులు ఒకరి మాట కోసం, ప్రేమగా పిలిచే ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాయి. నాకు తెలుసు, నేను కూడా ఎదురు చూస్తున్నాను. బట్ బిఫోర్ దాట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లతో హార్డీ వెల్కమ్ టు సాహు గారపాటి గారు. ఆల్సో రిక్వెస్టింగ్ హరీష్ పెద్ది గారు టు వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. భగవంత్ కేసరి కాస్ట్ అండ్ క్రూ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు కమ్ ఆన్ స్టేజ్. సో ఇక్కడ భగవంత్ కేసరి కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆ చీఫ్ గెస్ట్ ఫర్ టునైట్ బాబీ గారు, గోపిచంద్ గారు, వంశీ గారు, వి రిక్వెస్టింగ్ యు టు కమ్ ఆన్ స్టేజ్. సర్ కాసల్ల శ్యామ్ గారు, రచ్చ రవి రిక్వెస్టింగ్ యు టు కమ్ ఆన్ స్టేజ్. సో పేరు పేరున అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. Requesting our beautiful heroines, Sri Leela Garu and Kajal Agarwal Garu to come on stage, please. Baby Nainika, we request you to come on stage. And now requesting our director Anil Ravipudi garu to come onto the stage please. And now the one and only Nata Simham Nandamuri Balakrishna గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Requesting everybody to please give one good group picture for the media. So media మిత్రుల కొరకు ఒక మంచి గ్రూప్ పిక్చర్ ని ముందుగా తీసుకుని తర్వాత మాట్లాడుకుందాము. సార్ మీడియా కోసం ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. అనిల్ గారు, a group picture for the media. శ్రీలీల గారు. సో ప్రొడ్యూసర్స్ గారిని, అనిల్ గారిని అండ్ హీరోయిన్స్ని అలాగే బాలయ్యబాబు గారిని ఒక్క అడుగు ముందుకొచ్చి ఒక గ్రూప్ పిక్చర్ మీడియా మిత్రుల కొరకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని అంతా ఇక్కడ ఇంత ఘన విజయంగా జరుపుకోవడానికి సహకరించిన వరంగల్ శ్రీనివాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ టైటిల్ స్పాన్సర్స్ సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్,
రైట్, సో ముందుగా సాహు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మా నందమూరి బాలకృష్ణ గారికి, అట్లానే పిలవంగానే వచ్చిన చీఫ్ గెస్ట్ వంశీ గారికి, గోపి గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమా మేము అక్టోబర్ 19th రావటానికి మాకు క్యాస్ట్ నుంచి కానీ క్రూ నుంచి కానీ చాలా సపోర్ట్ ఉందండి. లేకపోతే మేము ఆ డేట్కి రావటం ఇంపాసిబుల్ అయ్యేది. మాకు అన్ని విధాలుగా తోడ్పడిన మన బాలకృష్ణ గారికి, మా డైరెక్టర్ గారికి, అట్లానే మా డిఓపి, ఫైట్ మాస్టర్, ఎడిటర్, ఎవరైతే మా అందరు పనిచేశారో వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఈ సినిమా డెఫినెట్గా బాలయ్య బాబు అభిమానులతో పాటు ఆల్ ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తారండి. దట్ ఈస్ అవర్ ప్రామిస్. అండ్ ఈ సినిమా మా బ్యానర్లో కూడా బెస్ట్ బ్లాక్ బస్టర్ కోరుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ బాబు గారు అండ్ అనిల్ ఫర్ గివింగ్ us this opportunity and see you in theaters on 19th. Thank you everyone. Thank you so much, sir. And now requesting our captain of shape, Anil Ravapudi garu, director Anil Ravapudi garni నాకెందుకో సక్సెస్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అన్నట్టే ఉంది ఇదంతా చూస్తుంటే. సో ఓవర్ టు యూ. అన్నా నమస్తే. ఇందాక వంశీ అన్న చెప్పిండు 2020లో వచ్చిన సరిలేరు నీకెవరు సక్సెస్ మీట్కి వరంగల్కి. సో మళ్ళీ ఈరోజు ఇదే గడ్డ మీద ట్రైలర్ లాంచ్ చేసుకొని వచ్చినాం. సో థ్యాంక్ యూ. మీ అందరు ఇక్కడికి వచ్చి మా ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి అందరు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ. కంటిన్యూస్గా ఒక 1.5-2 months నుంచి ఫుల్ స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాం. సో మాట్లాడడానికి కూడా ఎనర్జీ లేదు, కానీ టచ్ అండ్ గోలో పోతా. ఎందుకంటే నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు జస్ట్ అలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం షైన్ స్క్రీన్స్. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాతలు సాహు గార్పాటి గారు అండ్ హరీష్ పెద్ది గారు. సో వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. ముఖ్యంగా నిర్మాతలుగా వాళ్ళకి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ సైడ్ కానీ మేకింగ్ సైడ్ కానీ నాకు చాలా కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి నన్ను బిలీవ్ చేసి నన్ను వదిలేశారు. దాని రిజల్ట్ ఏంటి, అవుట్పుట్ అనేది మీరు డెఫినెట్గా అక్టోబర్ 19th మీరు విట్నెస్ చేస్తారు. థ్యాంక్ యూ సాహు గారు అండ్ హరీష్ గారు. ఎక్కడ థ్యాంక్ యూ. సో ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ తర్వాత భగవంత్ కేసరి అనే సినిమా పట్టాలు ఎక్కటానికి ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడను, పేర్లు మాత్రం చెప్తాను. సురేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రావాలి మీరు ఇటు. అలాగే ఆనంద్ థ్యాంక్ యూ ఆనంద్. మీ ఇద్దరి గురించి ఇప్పుడు మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. లేదు, గ్రాటిట్యూడ్ ఉండాలి సురేంద్ర గారు. థ్యాంక్ యూ. మీ గురించి కూడా మాట్లాడాలి చాలా. ఆనందం వచ్చాడు రిసార్ట్కి. ఆ తర్వాత ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీం పేరున అందరికీ నా థ్యాంక్స్. ఎందుకంటే భగవంత్ కేసరి అనేది ఈ సినిమా నా కెరియర్లో చాలా ఏండ్లు యాद ఉంటుంది. నా రైటింగ్ టీం సాయి కృష్ణ ఎక్కడ, సో నా రైట్ హ్యాండ్. సో ఫస్ట్ ఫిలిం నుంచి నాకు మంచి ఫ్రెండ్. ప్రతి సినిమాకి నాకు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ స్క్రిప్ట్ డెసిషన్స్లో చాలా ముందుంటాడు. థ్యాంక్ యూ సాయి. అండ్ ఈ సినిమాకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఉండి కూడా అటు ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి మధ్య చాలా హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సాయి. తర్వాత నాకు ఇంకొక భుజం నారాయణ గారు ఎక్కడ, నారాయణ గారు. సో ప్రతి సినిమాకి మాకు ఫుల్ గొడవలు అవుతాయి. నా మైండ్ని క్రష్ చేసేస్తారు అనవసరమైన లాజిక్లు అడిగి. సో నారాయణ గారు ఈయన కూడా వెరీ కీ మెంబర్ నా గ్రూప్. థ్యాంక్ యూ నారాయణ గారు. అలాగే మా రైటింగ్ టీంలో సాయి వల్లే ఇంకొక అప్కమింగ్ టాలెంట్ వచ్చింది, అజ్జు. సో వెరీ యంగ్ టాలెంట్. ఈ సినిమా ద్వారా ఇతను మా రైటింగ్ టీంలో వన్ ఆఫ్ ద కీ మెంబర్. సో నాకు బేసిక్గా నేను తెలంగాణ యాక్సెంట్ కందరిగా అనే సినిమాకి నేను హోంవర్క్ చేసి నేను చాలా బాగా నేర్చుకుని నేను ఆ సినిమాకి రాశాను. అయినా కూడా తెలంగాణలో ఒక బోల్డ్నెస్ ఉంటుంది, ఒక ముక్కుసూటితనం ఉంటుంది. బాలకృష్ణ గారికి అది అడాప్ట్ చేయడంలో తిని కూడా చాలా నాకు హెల్ప్ చేసి. థ్యాంక్ యూ అజ్జు.
సో అలాగే మిగతా టెక్నీషియన్స్ రామ్ ప్రసాద్ గారు. సో టీజర్లో చూశారు కదా ఎవ్రీ షాట్. సో నాకు ఈయన సీనియారిటీ, ఈయనకున్న ఐ లెన్స్ ఫ్రేమింగ్లో ఈయనకి కొట్టేవాళ్ళే లేరు. సో థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు. సో మనం మీ గురించి ఇంకా ప్రీ రిలీజ్లో ఎక్కువ మాట్లాడతాం. సో అలాగే తమ్మిరాజ్ గారు, థ్యాంక్ యూ తమ్మిరాజ్ గారు. ఎందుకంటే వీళ్ళతో ఈ 8 monthsగా జర్నీ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ఎమోషనల్. నేను ఏ సినిమాకి ఇంత ఒక తెలియని ఒక ఉద్వేగానికి లోన్ అవుతున్నాను. ఇట్స్ మెమరబుల్ ఫిలిం ఫర్ మీ. థ్యాంక్ యూ తమ్మిరాజ్ గారు. ఎడిటింగ్ రూమ్లో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయినా థ్యాంక్ యూ. ఇంకా మిగతా టీమ్ మెంబర్స్ ఎవరైనా పేర్లు మర్చిపోతే మర్చిపోండి. ఇంకొక కీ మెంబర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్. సో యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి రావాల్సింది, బట్ సినిమా రీ రికార్డింగ్ పనిలో ఉన్నారు. సో బాలయ్య బాబు అంటే సౌండ్ ఏ లెవెల్లో ఉండాలి, ఆ నెక్స్ట్ లెవెల్కి ఆ సౌండ్ చేయడానికి ఆ పనిలో ఉన్నారు. సో తమన్ గారి తరపున కూడా మీ అందరికీ నేను బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఇకపోతే మా హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైం వర్క్ చేశాను కాజల్ తోటి. నిజంగా సో ఎన్నో సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ ఒక కెరియర్లో పీక్ చూసిన కాజల్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. ఇందాక వంశీ అన్న చెప్పాడు, అదేలే చిన్న గ్యాప్ ఇచ్చింది. చిన్న గ్యాప్ ఇచ్చి ఒక బాబుని, ఇందాక వంశీ ఒక బాబుని కన్నా కూడా స్టిల్ షీస్ మళ్ళీ కాజల్ అగర్వాల్ చూసారు. వీళ్ళు ఎలా అరుస్తారు ఇందాక కాజల్ కాజల్. థ్యాంక్ యూ కాజల్. అంటే ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏదో హీరోయిన్ అన్నట్టు కాదు. కాచి ఒక సైకాలజిస్ట్గా కాజల్ గారు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. బాలకృష్ణ గారితో చాలా కీ మూమెంట్స్, మంచి ఎంటర్టైన్మెంట్ సీన్స్. థ్యాంక్ యూ కాజల్. అలాగే అర్జున్ రాంపాల్ గారి గురించి చెప్పాలి. అర్జున్ రాంపాల్ బాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్. సో ఎన్నో పెద్ద ఫిలిమ్స్ చేశారు. ఆయన ఫస్ట్ టైం తెలుగులో ఈ సినిమా ద్వారా లాంచ్ కాబోతున్నారు. సో బాలకృష్ణ గారికి ధీటుగా ఆపోజిట్గా రాహుల్ సాంఘవి అనే పాత్రలో మీ ముందుకు రాబోతున్నారు. ఆయన గురించి ఇంకొక గొప్ప విషయం చెప్పాలి. ఈ సినిమాకి ఆయన తెలుగు నేర్చుకుని డబ్బింగ్ కూడా చెప్పారు, ఒక హిందీ ఆర్టిస్ట్ అయ్యండి. సో థ్యాంక్ యూ అర్జున్ రాంపాల్ గారు ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. అలాగే జాన్ విజయ్ గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ, చిట్టి గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, అలాగే లిరిక్ రైటర్ కాసల శ్యామ్ గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు అండ్ అనంత శ్రీరామ్ గారు, ఉయ్యాల సాంగ్ అనంత శ్రీరామ్ గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. మిగతా వాళ్ళందరినీ ప్రీ రిలీజ్లో తలుచుకుంటే ఎవరన్నా మర్చిపోతే మురళీధర్ గారు. ఇకపోతే శ్రీలీల, సో విజ్జి పాప. సో శ్రీలీలని ఈ సినిమాలో క్యాస్ట్ చేసే ముందు, సో ఈ స్క్రిప్ట్ సీటింగ్ జరుగుతున్నప్పుడు నేను బాలకృష్ణ గారితో మేము డిస్కస్ చేసుకున్నాం. నిజంగా ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి, ఈ పాత్ర ముందుకు వెళ్ళడానికి బాలకృష్ణ గారి డెసిషన్ మేకింగ్, థ్యాంక్ యూ బాలకృష్ణ సార్, బాలయ్య బాబు. సో నేను లైఫ్లో మర్చిపోయాను. దిస్ ఈజ్ ఏ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ. నాతో పాటు ఇంకొక లక్ దొరికింది శ్రీలీలకి ఈ సినిమాలో. ఎందుకంటే విజ్జి పాప అనే రోల్ మీకు చాలా రోజులు గుర్తుండిపోద్ది. అండ్ భగవంత్ కేసరికి విజ్జి పాప మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ మిమ్మల్ని చాలా చాలా ఆకట్టుకుంటుంది. సో శ్రీలీల, విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇంకా ముందు నీ గురించి చాలా మాట్లాడాలి. ఈ సినిమా ఇప్పుడు ఇట్స్ ఎ బిగినింగ్. నీ వర్క్ నీ అన్ని చూశాక నీ గురించి మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లీలా. రచ్చరవే ఆడికి వార్నింగ్ ఇచ్చా, ఇంత మాట్లాడమంటే ఇంత మాట్లాడాడు. సో అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బాలయ్య బాబు గారి గురించి మాట్లాడే ముందు మనం ఏదైనా ఒక మంచి పని చేసే ముందు మన మంచి కోరుకునే వాళ్ళు మన పక్కన ఉంటే ఆ పని చాలా విజయం సాధిస్తుంది. సో ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి నాతో పాటు ఇచ్చేసిన నా డైరెక్టర్స్, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు అనిల్ బాగుండాలి, అనిల్ చేసే పని బాగుండాలని కోరుకునే వాళ్ళు ముందుంటారు. థ్యాంక్ యూ బాబీ. సో అండ్ గోపి అన్న, లవ్ యూ. ఒంగోలియన్స్, ఇప్పుడు ఇంకో గుంటూరియన్ రాబోతున్నాడు. అలాగే మై లవ్లీ బ్రదర్ వంశీ అన్న. సో థ్యాంక్ యూ. అండ్ నీ మాటలు నన్ను చాలా 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 ఎమోషనల్గా గురి చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ తర్వాత NBK నందమూరి బాలకృష్ణ ఉరఫ్ నేలకొండ భగవంత్ కేసరి. ఈ సినిమా బాలయ్య బాబు గారు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు ఆయన కెరియర్లో. నటన ఆయనకేం కొత్త కాదు, బట్ స్టిల్ ఒక కొత్త పాత్ర ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ లాగా ఈ పాత్రకు నేను ఏం చేయాలి అని చెప్పి ఒక స్టూడెంట్ లాగా కష్టపడి పనిచేసి ఈ సినిమాని నిజంగా నేను పేపర్ మీద రాసిన దానికి 1000 రెట్లు బాలయ్య బాబు గారి పెర్ఫార్మెన్స్తో టాప్ నాచ్లో పెట్టారు. బాలయ్య బాబు గారు ప్రతిరోజు యాక్ట్ చేస్తుంటే నేను మానిటర్ ముందు కూర్చొని నా ఎమోషన్స్ని,
నా ఆనందాన్ని ఆయనకు చెప్పుకోలేకపోయేవాడిని. బాబు మీరు బాగా చేశారు, చాలా బాగా చేశారని ఎలా చెప్పాలో తెలిసేది కాదు. బట్ ఈ సినిమా అనేది ఇంకా నేను ప్రీ రిలీజ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడతాను ఆయన గురించి. సో బాలకృష్ణ గారికి నా ఆనందాన్ని ఎలా తెలియజేయాలో అర్థం కావట్లేదు సార్. రోజు మానిటర్లో మీ యాక్టింగ్ చూసి మీకు చెప్పలేకపోయాను, బట్ ఈరోజు మీకు ఒక హగ్ ఇచ్చి చెప్దాం అనుకుంటున్నాను. దట్ ఓన్లీ వన్ ఎమోషన్ మేక్స్ మీ హ్యాపీ. అండ్ ఆల్రెడీ మీరు ట్రైలర్ చూశారు. ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. భగవంత్ కేసరి పాత్రతో పాటు చాలా జర్నీ చేస్తారు మీరు. ఇంకా రాబోయే కంటెంట్స్ సినిమా రేపు రిలీజ్ October 19th మాట్లాడుకుందాం. అండ్ నాకు ఈ సినిమాలో పర్సనల్గా బాలకృష్ణ గారితో ఈ జర్నీ నాకు ఎప్పటికీ మెమరబుల్. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు నందమూరి బాలకృష్ణ గారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుపూడి గారు. మరి వినేద్దామా? నేను పిలవాల్సిన అవసరం లేదు. మీ ప్రేమని మీరే వ్యక్తపరుచుకుంటే మనం అందరం ఎదురు చూస్తున్న మన బాలకృష్ణ గారు మన కోసం మాట్లాడతారు. ఒక్కసారి జై బాలయ్య అని ప్రేమగా పిలిస్తే, మనసారా పిలిస్తే మన కోసం మాట్లాడతారు. జై బాలయ్య. అందరికీ నమస్కారం. ముందుగా పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ, ఇక్కడ వరంగల్ పట్టణ పురవాసులకు అందరికీ, నా అభిమానులకు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసిన నా అభిమానులందరికీ, కేవలం ఇక్కడే కాదు చెప్తా దాని గురించి తర్వాత, అందరికీ ముందుగా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ జరిగింది ఏంటంటే, నాకు ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో, ఇవాళ నేను ఎక్కువగా తారాబలం అని చూసుకుంటాను. ఇవాళ పుష్యమి నక్షత్రం ఉంది. ఇవాళ నేను 1 గంటన్నర 2 గంటలు పూజ చేస్తాను రోజు. ఏది ఇవాళ 12:45కి లేచి ఆ పొద్దున, ఎందుకంటే షూటింగ్ అన్నారు నా 5ంటికి. సో నా ఎక్సర్సైజ్లు అవి చేసుకుని సరే 1 గంటన్నర పూజ చేసుకుని బయలుదేరా షూటింగ్కి. ఇవాళ చూస్తే ఇవాళ నక్షత్రం దీని ప్రకారం దుర్గని పూజించాలని ఉంది, దుర్గమ్మ తల్లిని. మేడమో ఇక్కడ భద్రకాళి అమ్మవారు వెలిసిన ప్రాంతం ఇది. అటువంటిది పొద్దునే నేను శ్లోకాలన్నీ చదువుకుంటాను. సో ముందుగా దసరా శరన్నవరాత్రులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆ అమ్మని ఒకసారి తలుచుకోవడం అంటే ఇంటికెళ్ళి రెచ్చగలం అన్నట్టు అక్కడ ఇంట్లో తలుచుకోవడం, మళ్ళీ ఆ అమ్మవారు ఇక్కడికి పిలిపించినట్టు నన్ను ఇక్కడికి నేను రావడం, ఈ సభాస్థలిలో ఈ పుణ్య ప్రాంగణంలో ఈ యొక్క సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగడం, చైన్ మూవీస్ వారి ఈ యొక్క నేలకొండ భగవంత్ కేసరి అంటే దుర్గా స్మృతి హర్షి భీతి భశేషంతో స్వస్య స్మృత మతిమతివ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాదోధన్య సర్వోపకార కరణాయ సదాత చిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వసార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాకిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. ఆ త్రైలోక ఆశీస్సులతో అలాగే ఇక్కడ ఎన్నో దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఏటూరు నాగారం సమ్మక్క సారక్క అంటే మహిళలకి ప్రతిరూపం. అలాగే ములుగు నేను ఎప్పుడు ధ్యానించే, పూజ చేసే, ప్రార్థించే నరసింహస్వామి. అలాగే ఎంతోమంది యోధులు పుట్టిన గడ్డ అంటే అటు ఒక సర్వాయి పాపన్న గారు కానివ్వండి, అటు బ్రిటిష్ వారితో పోరాడి స్వరాజ్య పోరాటం కోసం, అలాగే ఒక చాకల ఐలమ్మ కానివ్వండి సాయుధ పోరాటం కోసం ఆవిడ చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా స్మరించుకుంటూ, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇంకొక అనుకోని కాకతాళీయమో యాదృచ్ఛికమో ఇక్కడ ఒక ఆయన ఉన్నారు పెండియాల రాఘవయ్య గారని. ఆయన ఇక్కడ ఎలక్షన్లో 1952లో నిలబడి కంటెస్ట్ చేసి అంటే వరంగల్ ఎంపీగా
అలాగే హనుమకొండ ఎమ్మెల్యేగా, వరదన్నపేట ఎమ్మెల్యేగా 3 చోట్ల ఆయన ఎన్నిక కంటెస్ట్ చేసి 3 చోట్ల ఆయన గెలుపొందారు ఆయన. అదే తిరిగి చరిత్ర సృష్టించాలన్నా మేమే. కరెక్ట్గా 1984లో నాన్నగారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అటు గుడివేడలో, హిందూపూర్లో మరియు నల్గొండ నుంచి కంటెస్ట్ చేసి మొత్తం 3 సీట్లు కూడా ఆయనకి వెళ్ళడం జరిగింది. అటువంటి మహానుభావుల్ని కన్న ప్రాంతం ఇది. అటువంటి వాళ్ళందరూ కూడా నా శిరస్సు వంచి వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను. ఇక సినిమా ఇది మొట్టమొదటిసారి నేను ఈ ఒక తెలంగాణ మాండలికంలో మాట్లాడటం, ఆ నేపథ్యంలో ఈ సినిమా కథ నడవడం, ఎప్పుడు ఒక కొత్తదనాన్ని ఇవ్వాలి అనే ఒక తాపత్రయం నాన్నగారి నుంచి కూడా అది పారంపర్యంగా వస్తూ ఉంది. అటువంటిది ఒక అఖండ తర్వాత ఏం చేస్తాడు ఇంకా అనుకున్న తరుణంలో ఒక వీరసింహారెడ్డి మన మల్లేని గోపీచంద్ గారి డైరెక్షన్లో చేయడం జరిగింది. అది రికార్డులు సృష్టించడం జరిగింది. ఆ తర్వాత ఏంటి అని ఒక అన్వేషణలో సరైన సినిమా నాకు దొరికింది. మన డైరెక్టర్ అనిల్ రావుపూరి గారి డైరెక్షన్లో ఈ సినిమా చేయడం, ఆయన రకరకాల ఆయన నచ్చింది ఏంటంటే ఆయన ఒక నమ్మకం. మెయిన్గా ఎన్నో రకరకాల సినిమాలు ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆయన సినిమాల్లో. అటువంటిది ఈ సినిమాలో కూడా అన్నీ కలగలిపి, బాలకృష్ణ సినిమా అంటే అన్నీ ఉండాలి, అంటే పంచపక్ష పరమాన్నం అలా ఇస్తర్లు వడ్డించినట్టు ఉండాలి. అవన్నీ కలగలిపితే ఒక బాలకృష్ణ. అలాగే నా అభిమాని కూడా, ఎలాగైతే మల్లేని గోపీచంద్ ఛాలెంజ్ని మేము ఇద్దరం కలిసి స్వీకరించామో, అలాగే మల్లేని గోపీచంద్ వీరసింహారెడ్డికి కూడా మేమిద్దరం ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. టోటల్గా డిఫరెంట్ సినిమా ఇది. సరే, ఇక ఏం చెప్పాలి, ఇక కాకతీయుల కరవాలాలు కథ తొక్కున్న ఓరుగల్ని కంట చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని, పేగులు మూట కట్టుకుని బాలచంద్రుడు పోరాడిన గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు నేను సింహాన్ని, బొబ్బులి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బులి సింహాన్ని, అలాగే వేటకొండ వల్ల నాటు బాంబుల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని, టోటల్గా తెలుగు సీమ సింహాన్ని బే. సరే, ఇక ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబితుడు, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా కన్న తండ్రి, గురువు, దైవం, కారణజన్ముడైన నందమూరి తారక రామారావు గారికి వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే అంటే నటనకు నిర్వచనం, ఒక ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఆయన ఒక అలంకారం, అలాగే నటనకు ఒక గ్రంథాలయం నందమూరి తారక రామారావు గారు. అలాగే రాజకీయంగా చూసుకుంటే మళ్ళీ ఒక నవశకానికి, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభం, ఎన్టీఆర్ అంటే ఒక నవ జాతికి ఒక మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం, ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన జీవితమే ఒక భగవద్గీతలా సాగిన ఒక జీవన విధానం నందమూరి తారక రామారావు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిరంతరం నిత్య యవ్వన, నిత్య జీవన, నిత్యాభిమాన భూషుడుగా మిగిలిపోయాడు. ఆయన నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు. అలాగే చావు లేని శాశ్వతమైన జీవితాన్ని, ఒక మహనీయమైన జీవితాన్ని జన్మను పొందాడు. అసలు ఎవడు అంత గర్వంగా అసలు జీవించలేని ఒక మహత్తరమైన ఒక జన్మను పొందాడు ఆయన. మరి అటువంటి ఆయనకి చావు ఎక్కడిది? ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తర జీవన విధానం నందమూరి తారక రామారావు.
ఇది ఇక సినిమా గురించి చెప్పాలంటే ఇక చాలా ఉంది సినిమా. మీరు చూసింది ఏం లేదు, ఇక చాలా దాచిపెట్టాము. అది గుప్పుడు మూసున్నంత వరకే. ఒకసారి విప్పితే ఎలా, ఒక్కొక్కసారి అంచెలంచెలుగా రేపు చూస్తారు. అలాగే సినిమా 19 విడుదలవుతుంది. సినిమాతో పాటు రేపు ఇది దసరాకి ముందు ఒక మంచి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాం మీకు. ఒక చూస్తారు, మీరు వేచి చూడండి సినిమా. అంటే మేము ఇవ్వబోయేది కూడా ఇప్పుడు రేపు 19 రిలీజ్ అయితే మీకు ఒక పెద్ద సంబరాశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఆ తర్వాత దసరాకి ముందు ఏదో ఒకటి చెప్పారు, చిన్న ఏదో ఉందని విషయం. అది చూస్తే ఇంకా అసలు మీ అభిమానానికి, మీ వినోదానికి, మీ ఆనందానికి అవతలు ఉండవు. దంచుదాం, దసరాకి ముందు దంచుదాం. అలాగే ఈ సినిమా నాకు ప్రతిదీ ఒకటి ఛాలెంజే. అంటే ఛాలెంజ్ అనేది నాన్నగారి దగ్గర నుంచి కూడా మాకు అలవాటే. ప్రతిదీ నేను ఎక్కువగా ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ మన బాబీ గారి డైరెక్షన్లో చేస్తున్నాను. ఎక్కడ బాబీ కథ అంతా ఫైనలైజ్ అయింది, చూస్తారు సినిమా కూడా. అదొక అంటే మేము ఒక సినిమా చేసేటప్పుడు అంతకుముందు సినిమా గురించి ఎప్పుడు నేను ఆలోచించను. ఇప్పుడు బోయపాటి సీనుతో చేసినా కూడా నేను సినిమా చేసాం, సినిమా తర్వాత అఖండ చేసాం, అఖండ అప్పుడు సినిమా గురించి ఆలోచించలేదు. ఆ తర్వాత మొన్న అఖండ చేసేటప్పుడు లెజెండ్ గురించి ఆలోచించలేదు. ఎప్పుడు దాని గురించి మచ్చుకు కూడా మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. అలాగే మన వీరసింహారెడ్డి చేసినప్పుడు గత సినిమాల గురించి కానీ, లేకపోతే ఇప్పుడు బాబీ గారు సినిమా డైరెక్షన్లో చేసే సినిమాకి, ఇప్పుడు జరగబోయే సినిమా, అంతకు ముందు సినిమాలు కానీ ఎప్పుడు మేము డిస్కస్ చెయ్యము. అదంతా అమ్మవారి ఆశీస్సులు, లేకపోతే సమ్మక్క సారక్క ఆశీస్సులు, అలాగే ములుగు నరసింహస్వామి ఆశీస్సులు. మాకు ఒక కథని బంగారు పళ్ళలో పెట్టించినట్టు వాళ్ళు ఇస్తారు, మాకు అందిస్తారు. అంత వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళకి ఎంతో మేము రుణపడి ఉన్నాం. అటువంటి అదృష్టం కలిగినందుకు, అంటే ఒక పుణ్య దంపతులు బిడ్డగా, అలాగే ఒక నటుడిగా ఎన్ని వివిధ పాత్రలు, అలాగే ఎన్ని వివిధ నేపథ్యాల్లో కథలు చేయడం అంటే నిజంగా ఒకటి మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే చలనచిత్ర రంగంలో ఇంతమంది అతిరథ మహారథులు అందరూ స్టేజ్ మీద ఉండడం, వాళ్ళందరి కృషి ఫలితంగానే. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు అందరి చేతులేస్తేనే అందరూ, అంటే రాజకీయ పల్లకి కాదు మోసే బోయిలు ఎవరు అన్నట్టు అందరం కలిసి సమిష్టి కృషిగా పనిచేయబట్టే ఈ సినిమాలన్నీ శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే సినిమాలు ఇవాళ నేను చేయగలిగానంటే అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ కళామ తల్లి యొక్క చల్లని చూపుగా భావిస్తున్నాను. ఇప్పుడు అలాగే వంశీ పైడిపల్లి గారు కూడా వచ్చున్నారు. ఏమండే ఇంకా మనం మిగిలాము. ఇక ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే ముందుగా మా అనిల్ రావుపూడి గారి గురించి చెప్పాలి. సరే, ఆయన ఫ్యాన్. సరే, పటాస్ సినిమాతోనే మొదటి సినిమా నా కాపీ పెట్టి, నా సాంగ్ కాపీ కొట్టి నాకు చెప్పకుండా రౌడీ ఇన్స్పెక్టర్లో పాట. సరే, కానీ మేము సినిమా ఇంత సీరియస్ సినిమా చేస్తున్నప్పుడు ఎన్ని జోకులు వేశానంటే, వేసుకున్నామంటే అంటే ఆయనకంటే కూడా ఎక్కువ వేసేసాను నేను. సో నెక్స్ట్ ఏం చేద్దాం అని అర్థం కావట్లా ఆయనకి. నెక్స్ట్ సినిమా ఈ కాంబినేషన్లో ఏం చేద్దాం, కామెడీ చేయాలా సీరియస్ చేయాలా? కామెడీ చేస్తే అభిమానులు కొడతారేమో. నేను నా కామెడీ కింగ్ని కూడా నేను అనుసూమ గారు అల్లు చేశాను, నారి నడుము మురారి చేశాను. ఇవి ఇప్పటికే అవి రికార్డులు, అవి అన్నీ చేద్దాం, చూద్దాంలే ఏది ఎప్పుడు ఎలా రాసి పెట్టిందో, ఎక్కడో ఎట్లా జరగాల్సింది జరిగి తీరుతుందని. అలాగే ఆయన ఏటుబాలుగా అసలు ఎంతో సరదాగా సీరియస్ సీన్లో కూడా జోకేసేవాడు. ఆయనకి అర్థం ఇది కదా, అలా కాసేపు చూసి ఆ త్వరత నవ్వుకునేవాడు ఆయన. సరే, అలా సాగింది మా ప్రయాణం. ఇదొక సినిమా, ఒక ప్రయాణం సినిమా అని చెప్పను నేను. నా ప్రతిదీ అంతే. ఒక వీరసింహారెడ్డి అయినా సరే, ఒక సింహ అయినా సరే, ఒక లెజెండ్ అయినా సరే, ఒక అఖండ అయినా సరే, ఒక శ్రీరామ రాజ్యం అయినా సరే, ఒక ఆదిత్య 369 అయినా సరే, ఒక భైరవ్ దీపం అయినా సరే, ఒక మంగమ్మ గారి మనోడైనా సరే, ఒక ముద్దుల కృష్ణ అయినా సరే, ఒక ముద్దుల మావయ్య అయినా సరే, ఒక రౌడీ ఇన్స్పెక్టర్ అయినా సరే, ఒక లారీ డ్రైవర్ అయినా సరే, అలాగే ఒక చెన్న కేశవరెడ్డి అయినా సరే,
అన్నీ సినిమాలన్నీ కూడా ఒక ప్రయాణం మాకు. ఆ ప్రయాణంలో అంటే ఇప్పుడు ఇందాక చాలామంది ఇక్కడ ఎమోషనల్గా బర్స్ట్ అవుతున్నాను చూసి మాట్లాడేటప్పుడు. అంటే పాత్రలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు చెప్తుంటా యాక్టింగ్ అంటే కేవలం అరవడము, ఏడవడము, ఇంకోళ్ళని తృప్తిపరచడానికి విసిరే ఒక నవ్వు కాదు. యాక్టింగ్ అంటే ఒక పాత్రలో ఒక ఆత్మలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆ ఆత్మ యొక్క అనుభవాలు మనకు తెలియదు. సో ఇంకా ఆ పాత్రలో ఉన్నామంటే చూసుకోండి కదా రేపు సినిమాలో ఆ పాత్రలు ఎలా ఉంటాయో. తర్వాత ఈ సినిమాలో డైలాగ్ ఉంది, पता है कानून के बीच में भेजा क्यों रहता है, जब हाथ बेरी पड़ती है तो बात तो भेजा में घुसती है. అలాగే ఇప్పుడు ఎవరో చెప్పారు ఇందాక నేను కొట్టడం గురించి తిట్టడం గురించి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే కभी कभी गिरना भी अच्छा है क्योंकि अपना औकात का पता चलता है. అప్పుడప్పుడు పట్టడం కూడా మంచిది, మన ఏమిటో మన స్థాయి ఏంటో తెలుస్తుంది. कभी कभी गिरना भी अच्छा है, अपना औकात का पता चलता है. जो आगे बढ़ते हैं हाथ देने को अपने का पता चलता है. అప్పుడు సహాయం చేసేవాడు చేతులు ఎవరు ముందుకు వస్తారో వాళ్ళు ఎవరో తెలుస్తారు. जिसे गुस्सा रहता है वो बहुत अच्छे होते हैं. కోపం వచ్చిన వాళ్ళు చాలా మంచోళ్ళు అంట, ఎందుకంటే ఉన్నది కక్కేస్తారు బయటికి. लेकिन मैंने हंसते हुए लोगों को मतलब जो हंसी देते हैं, जो हंसते हैं, जो झूठे अक्सर हंसते हुए देखा है झूठों को. दैट इज జీవితం, అది జీవితం. సో ఇంకా ఒక్కొక్కరి గురించి చెప్పాలి. ముందుగా మా కాజల్ గారి గురించి చెప్పాలి. చాలా వర్సటైల్ ఆర్టిస్టు, ఎన్నో సినిమాలు ఆవిడ ఇంతకుముందు చేసే సినిమాలు తర్వాత మధ్యలో బ్రేక్ తీసుకున్నారు అనిపించేది. ఇటువంటి మంచి ఆర్టిస్ట్, ఇంత టాలెంట్ ఉంది, డాన్స్ కానీ అందం కానీ లేకపోతే అటు నటన వైదుష్యం కానీ ఉన్న ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది యాక్ట్ చేద్దాం చెయ్యాలా. ఎందుకంటే అప్పుడు ఆర్టిస్ట్ అన్నప్పుడు నేను అదే అంటుంటాను, ఈ చిచ్చా అని సినిమా అంతా నన్ను నేను ఎప్పుడు అంటే ఆగడే ఇప్పుడే చెప్పినా उम्र 50 पार है लेकिन शक्ल मेरी 30 की जैसी. मुझे कोई चीचा या अंकल कहा उसकी तो ऐसी की तैसी. సరే ఇవాళ అన్నాను పొద్దున, అమ్మా మనం ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం, సరే నువ్వు నా చీచా అని పిలిచి నా టార్చర్ పెట్టినావు, ఓ పని చేద్దాం నెక్స్ట్ సినిమాలో మనం హీరోయిన్లు యాక్ట్ చేద్దామన్నా. ఈ మాట ఇంటికి పోయి వాళ్ళతో చెప్పిన. మా భార్య మా అబ్బాయి కూర్చుంటే వాడి కోపం వచ్చింది, మా వాడికి మోక్షుకి. ఏం డాడీ నేను కుర్ర హీరోని నేను ఎక్స్ట్రా పోతున్నాను, నువ్వేమో ఆవిడకి ఆఫర్ ఇస్తావు, ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ నీకు అని అన్నాను. నాకు అర్థం కదా కాసేపు, నన్న నిన్ను గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ నీకు అని. ఇంకేమంటాం. సరే చూస్తారు, ఒక మనం చాలా గర్వించదగ్గ నటి ఆవిడ, చాలా ఏళ్ళతో ఒక తెలుగు నటి. అంటే చాలామంది ఉన్నారు శాశ్వతంగా ఎన్నో రకరకాల సినిమాలు చేస్తూ ఈ సినిమా ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన పాత్ర, అద్భుతమైన పాత్రను పోషించి చిరస్థాయిగా అంటే ఎన్నో సినిమాలు చేస్తాం, నటనకి మాత్రం నటన గ్లామర్ పాత్రలు చేస్తాం. అలాగే ముఖ్యంగా దీంట్లో నటనకి ఆవిడ చిరస్థాయిగా ఆవిడ పేరు నిలిచిపోతుంది. ఇంకెన్నో సినిమాలు కూడా చేయడానికి ఆవిడని ప్రభావితం చేస్తుంది ఈ సినిమా. ఎన్నో తన ఉన్నో నటనను ఆవిష్కరింపజేయడానికి. సరే ఇంకెంతోమంది ఉన్నారు ఆర్టిస్టులు. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది, ముఖ్యంగా కాదు ప్రతి పాత్ర అద్భుతమే, రేపు చూస్తారు మీకు. ముఖ్యంగా ఎందుకంటున్నానంటే మొదటిసారి ఒక పరాయి భాష అతని పేరు అర్జున్ రాంపాల్ గారితో యాక్ట్ చేయడం అనేది ఒక మంచి అనుభూతి. నాకు అర్జున్ రాంపాల్కి చాలా మంచి అనుభూతి. దాంట్లో అంటమాట, రే చార్మినార్ సెంటర్లో కుర్సీ వేసి కూర్చుంటా, ఒక్కొక్కటి నుంచి పైదాకా కీమా కొట్టినట్టు కొట్టి కీరు దాగిపోతా. ఇట్లాంటి అద్భుతం డైలాగులు ఉన్నాయి. పేగులు బయటికి తీసి బోటి కొట్టి కోటిలో చాడు తిరిగిపోతా నా కొడక. ఇట్లాంటి అద్భుతమైన సినిమా చూస్తారు రేపు, ఎంత బాగుంటుందో సినిమా కాంబినేషన్ మా ఇద్దరిది. అలాగే ఎందుకంటే
మిగతా ఆర్టిస్టులు ఉన్నారు అందరూ. ఈ రచ్చన బిగి టైం అంతా తినేసి ఉండి ఈ పాటికి అయిపోయేది కదా ఫంక్షన్. ఈ ఏంటిది అలా వద్దన్నా, అదే వద్దు. దాంతో మురళి గారు ఎక్కడున్నారా? నాలుగో ఆయన అద్భుతమైన మనకి మంచి వరం, చలనచిత్ర పరిశ్రమకు ఒక వరం. అలాగే మిగతా నటీనటులు అందరూ ఉన్నారు. చిట్టి గారు ఉన్నారు, ఇంకా మా శ్రావణ్ గారు ఉన్నారు, అందరు అద్భుతంగా. జాన్ గారు అన్నా మీ పేరు అన్న మర్చిపోయింది, డానీ. అదే సరే అందరూ చాలా అద్భుతంగా చేశారు పాత్రలన్నీ. ఇక బేబీ నైనిక బా ఇప్పుడే అసలు అవుతావు నువ్వు కూడా. మరో ఆల్రెడీ అయిపోయావు నువ్వు, ఇంకో శ్రీలీలం అయిపోయావులే. చాలా అద్భుతంగా అందరూ బాగా చేశారు. టెక్నీషియన్స్ దగ్గరికి వస్తే మా ప్రసాద్ గారు ఉన్నారు, కెమెరామెన్. ఎక్కడా నువ్వు? నేను ఎప్పుడు వెనకాల ఉంటాడు, కెమెరా వెనకాల. ఇక్కడ కూడా వెనక్కుంటాడు. నా తమ్ముడు ఎన్నో సినిమాలు స్వామి గారి దగ్గర ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. ఇప్పుడు వరుసగా మేము ఒక లెజెండ్ కానివ్వండి, అక్కడి నుంచి ఒక అఖండ నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక వీరసింహారెడ్డి దొరత, ఇప్పుడు ఒక మన భగవంత్ కేసరి నేలకొండ. ఈ మా ప్రయాణం ఒక అద్భుతమైన ప్రయాణం. అంటే ఒక్కొక్కరికి గురించి బాగా తెలుసు మాకు. మా ప్రతి అణువు నా పాత్రలోకి వెళ్ళినప్పుడు నా అణువు యొక్క కదలిక బాగా రీసెర్చ్ చేసి తెలుసుకున్న కెమెరామెన్ మన అదృష్టం. మన ఇండస్ట్రీకి ఇటువంటి మంచి కెమెరామెన్ ఉండడం. ఇంకా అలాగే ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం. అతను మా సినిమా వస్తే పూనకం వస్తుంది. అక్కడి నుంచి గీఫర్లు పేలిపోతుంటాయి థియేటర్లో. వాళ్ళు నోటీసులు పెడతారు, ఇంతకంటే మేము పెంచాం సౌండ్ అని. మన అబ్బాయిలు ఊరుకుంటారా? ఫుల్ మూడ్లో వెళ్తారు ఇక థియేటర్కి. ఆ డైలాగుల కోసం, ఆ పాటల కోసం, ఫైట్ల కోసం, సౌండ్ల కోసం. మరి అయిపోతే ఏమవుతుంది? దబిడే థియేటర్కి పెట్టేస్తారు థియేటర్. అటువంటి అభిమానులు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు అసలు థియేటర్కి వస్తారా చూడడానికి అన్న ఈ యొక్క మీమాంసలో ఉన్నప్పుడు చలనచిత్ర పరిశ్రమ ఆనాడు అఖండాన్ని విడుదల చేసాం. కరోనా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏమి సహకరించలేదు మాకు. ఎక్స్ట్రా షోలు లేవు, రేట్లు పెంచలేదు. అలాగే రిలీజ్ చేసి కరోనా ఒక మహమ్మారి ఉన్నప్పుడు సినిమాని విడుదల చేయడం జరిగింది. జనం వచ్చారు, నీరాజనాలు పెట్టారు సినిమాకి. ఒక రికార్డ్ సృష్టించింది ఆ సినిమా. అలా ఎన్నో ఆదాయం వచ్చేదాన్ని ఎప్పుడు ఒక ఇండస్ట్రీగా భావించమని పరిశ్రమలు ఎలా గుర్తిస్తారు అలాగే చలనచిత్ర పరిశ్రమను కూడా గుర్తించాలి ప్రభుత్వాలు. అప్పుడే తద్వారా ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తుంది. మున్సిపాలిటీల ద్వారా, కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా వాళ్ళకు కూడా మంచి ఆదాయం వస్తుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక మా అమ్మిరాజు గారు ఉన్నారు, ఎడిటరు. అదే తమ్మిరాజు. ఇక నాకేంటంటే ముగ్గురు ఇంపార్టెంట్. కెమెరామెన్ అంటే డైరెక్టర్, కెమెరామెన్, ఎడిటర్. మంచి సినిమాని ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అటువంటి సినిమా ఒక మంచి సినిమా చెడగొట్టచ్చు, లేకపోతే ఒక చెత్త సినిమాని కూడా బ్రహ్మాండంగా దాన్ని విజయవంతం చేయొచ్చు. వీళ్ళ ముగ్గురు చేతుల్లోనే ఉంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్. సో అలా ఆయనకి ఇంకా మా డాన్స్ మాస్టర్లు ఉన్నారు, శేఖర్ గారు, దాని తర్వాత మన భాను గారు. అద్భుతంగా మా ప్రయాణం మొదలైంది ఆ సినిమా నుంచి, అఖండ నుంచి. అద్భుతంగా అప్పటి నుంచి ఇక పట్టాడు ఆయన, తెలిసిపోయింది. బ్రహ్మాండంగా పాట సందర్భాన్ని బట్టి సందర్భోచితంగా. అలాగే మా ఫైట్ మాస్టర్ వెంకట్ మాస్టర్ గారు బ్రహ్మాండంగా. అసలు అంటే ఒక అండర్స్టాండింగ్ మాకు, ఆయన మీద నమ్మకం. ఆయన ఏం చేసినా, ఆయన ఏం చెప్పినా, ఎలా చేయమన్నా చేయడం, కొన్ని మేము పంచుకోవడం. చెప్పే ఇంతకుముందు ఈ సమిష్టి కృషి అని. అలా చాలా బాగా మీరు పోరాటాలు చూస్తారు. ఈ సినిమాలు ఎంత కొత్తగా ఉంటాయో. ఇంకోటి ఏదో ఉంది, చాలా చెప్పేగా, చాలా దాచిపెట్టాం ఈ సినిమాలోని. ఇంకా ఉన్నాయి, ఇంకా సినిమా చాలా ఉంది. ఇది ఒక చరిత్ర అని చెప్పాను, ఇదొక ఎపిక్. చూస్తారు రేపు సినిమా. తర్వాత ఇక మా రైటర్స్ ఉన్నారు. కాసర్ల
శ్యామ్ గారు, దాని తర్వాత మా ఆయన పేరు అనంతశ్రీ గారు ఎంతో బ్రహ్మాండంగా రాశారు పాటలు, అద్భుతంగా. ఆయనతో నేను సరదా కూర్చొని మాట్లాడుకోవడం ఇవన్నీ కవిత్వం గురించి. అంటే భూషలు కావు మరుతులకు భూరి భయ ఏమిటి భూత అంటారు మనం, భూషలు కావు మరుతులకు భూరి మయాంగ దార హారములు భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు మనిషికి భూషములు ఇచ్చు సరస్వతి వాగ్భూషణమే భూషణము భూషణము నశించు నన్నీయున్నన్నారు. అటువంటి సరస్వతీదేవి పుత్రుడు ఆయన. చాలా అద్భుతంగా ఆయన రాసిన పాట కానీ ఆ తల్లి దగ్గర ఉంది. చాలా సినిమాలు చూస్తారు కానీ రేపు ఒకటి చెప్తున్నాను, ఆడ తేడా లేకుండా ఆడవాళ్ళే కంట నీరు పెడతారు. ఇవాళ మా వీరసింహారెడ్డికి మగాళ్ళు సైతం కంట నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చారు. అది ఘన విజయం సాధించింది అఖండ ఒక వీరసింహారెడ్డి. రేపు చూస్తారు ఈ సినిమా కూడా. మగాళ్ళు సైతం కన్నీళ్లు పెట్టుకు బయటకు వస్తారు ఈ సినిమా చూసి. అంత అద్భుతంగా మా డైరెక్టర్ గారు అంటే ముత్యాలు ఏటవారులుగా దొలితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా నటీనటుల గురించి వాళ్ళ హావభావాల్ని, అలాగే సినిమా కథను కూడా అదే మా నారాయణ గారు ఉన్నారు ఇక్కడ. ఎక్కడున్నారైనా అమలాపురం నారాయణ గారు. ఇంకొక విచిత్రమైన అనుభవం నాకు. సరే పొట్టిగా సన్నగా ఉన్నవాళ్ళు ఇప్పుడు గట్టివాళ్ళు అనుకుంటారు. దీంట్లో డైలాగ్ ఉంది, ఇది రాజు తన మందరం చూసి అదే రాజు తన వెనుకున్న 100 మంది మందం చూస్తాడు, కానీ మొరటోడు ఆడుకున్న ఒకే ఒక్క గుండెని చూస్తాడు. ఇలా చూస్తారుగా పండగే మీకు. సినిమా అంతా సెంటిమెంట్సు, డైలాగులు, అన్నీ పాటలు, మొత్తం ఫైట్లు. అసలు చెప్పాక ఇంతకుముందు పంచపక్ష పరమాన్నం వడ్డించిన ఇస్తారని ఈ సినిమా చూస్తారు ఎంత అద్భుతంగా వచ్చిందో సినిమా. ఇక ఇక్కడ వరంగల్కి నాకు అనుబంధం ఏంటంటే ఇక్కడికి చిన్నప్పుడు వచ్చి వస్తుండేవాడు నేను. కాకతీయ మెడికల్ కాలేజ్ డైరెక్టర్గా ఉండేవారు ఆయన, సూపరింటెండెంట్గా డాక్టర్ ధర్మారావు గారిని. మా పెద్ద బావ దగ్గుబాటి ఇక్కడ చదివిండు మెడిసిన్. అప్పుడు చిన్నప్పుడు వస్తుండేవాళ్ళం ఇక్కడికి. అంటే ధర్మారావు గారి భార్య అలాగే దగ్గుపాటి గారి వారి అమ్మగారు ఇద్దరు అక్క చెల్లెలు అనమాట. సో నేను చదివిందంతా హైదరాబాదే. స్కూలు, జూనియర్ కాలేజు నిజాం కాలేజు, లిటిల్ ఫ్లవర్ స్కూలు, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజు, అలా ఈ వరంగల్తో చాలా సంబంధం ఉంది. అలాగే కళలకు కూడా ఎంతో పేరుగాంచిన ప్రాంతం ఈ యొక్క కట్టడాలకి. తెలంగాణ ఈ యొక్క వరంగల్ ప్రాంతం 1000 స్తంభాల గుడి ఉంది. ఎంతో అద్భుతంగా అసలు ఆనాడు కళాకారులు వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని ధారపోసి అద్భుతాలని సృష్టించారు. సో ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి మరి ఇంత దిగ్విజయం చేయడానికి ముందుగా పిలవగానే ఇచ్చేసిన మా మంచి బయటపల్లి గారికి, అలాగే మా బాబీ గారికి, అలాగే మా మల్లేని గోపీచంద్ గారికి, వాళ్ళకి నా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. అలాగే మా నిర్మాతల గురించి చెప్పాలి. వాడుకున్న ఇంట్రెస్ట్, ప్యాషను. ఇప్పుడు వాళ్ళు ఎవరికైతే ఒట్టి మేము కేవలం సాంకేతిక నిపుణులకే కాదు, ఎవరైతే నిర్మాతలకు కూడా వాళ్ళ ప్రాజెక్ట్ మీద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో కూడా మా ఇద్దరు వంశీ హరీష్ పెద్ది గారు కానివ్వండి, లేకపోతే సావు గారు కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఉండి లొకేషన్లో ఉండి వాళ్ళు కూడా వాళ్ళే పర్యవేక్షణలో జరుపుతూ ఈ యొక్క సినిమాని ఇంత బాగా రావడానికి మా సినిమానే కాదు వాళ్ళు చేసే ప్రతి సినిమాను కూడా అంత శ్రద్ధతో చేయబట్టే ఆ సినిమాలన్నీ అంత బాగా వచ్చాయని తెలియజేసుకుంటూ, మరి ఇందులో ఇంకా మా ఎవరిన పేర్లు మర్చిపోయి ఉంటే శ్రేయాస్ మీడియా అన్నారు. సరే వాళ్ళ ఇక ఇప్పుడంతా ఈవెంట్ మేనేజ్మెంట్ కంటే కొట్టింది పేరంటే శ్రేయాస్ మీడియా. చాలా అద్భుతంగా ఈ యొక్క స్టేజ్ని, అలాగే మొత్తం అరేంజ్మెంట్స్ కానీ పోలీస్ శాఖ వారి సహాయ సహకారాలతో ఎంతో చాలా బాగా బ్యారికేడింగ్ కానీ, అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా అభిమానులు, మా వాళ్ళంతా సుశిక్షితులైన సైనికులు. భావస్తురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటాం. అంటే పోయిన జన్మలో ఎవరో ఒక 10-100 మందితో పరిచయం ఉంటే ఏ కొందరినో ఈ జన్మలో తిరిగి పొందగలుగుతాం.
కానీ ఇన్ని వేల లక్షల కోట్ల అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే నా అభిమానులు అంటే కూడా నాకు ఎంతో గర్వం. ఎందుకంటే నేను ఏ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గాను, హిందూపూర్ శాసనసభ్యుడిగాను, ఇటు సినిమాలో వినోదం పంచడంలోనూ కానీ, అటు సేవా దృక్పథం పంచడం కానీ, ఎలాగో వాళ్ళు కూడా నన్ను ఒక ఆశయం, ఒక స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళందరూ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నారు. మీ అందరూ కూడా, ఎందుకంటే అభిమానం ఉన్నది, ఇప్పుడు నేను సంపాదించింది ఏంటంటే నా అభిమానం అని చెప్తా, వాళ్ళ అభిమానం అని చెప్తా. ఎందుకంటే అది అమ్ముడు పోంది, ఎటువంటి ప్రలోభాలకి లొంగనిది అని. కాబట్టి ఇన్ని లక్షల మంది, కోట్ల మంది అభిమానులు పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరొకసారి ఇక్కడ ఈ పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ, ఇక్కడ వరంగల్, ఇక్కడ ఈ పట్టణంలో ఈ ఫంక్షన్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పాత్రికేయులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పోలీస్ శాఖ వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై తెలంగాణ, జై ఆంధ్ర. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్యబాబు గారు. ఇప్పుడు సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ షాబాద్లో లాంచ్ అవబోతుంది. వారికి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అలాగే అఖిల భారత నందమూరి బాలకృష్ణ సంఘం కన్వీనియర్స్ నందమూరి బాలకృష్ణ గారికి గజమాలతో సత్కరిస్తారు. సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాడ్స్ ప్లే చేయండి ప్లీజ్.